ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేంద్ర బ్లాగ్స్. మేమైతే కొత్తగా ఉమేంద్ర బ్లాగ్స్ అనే ఛానల్ ఓపెన్ చేసాం యూట్యూబ్లో. మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈయన మా హస్బెండ్ ఉమేంద్ర, మా కొడుకు రోహిత్, నా పేరు సాయిలీల, మాది బుక్రాయి సముద్రము. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ప్లీజ్. ఇప్పుడైతే మేము పంపనూరు పార్క్ వచ్చాము. మీకైతే ఆ పార్క్లో ఉండే విజువల్స్ అన్నీ మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా పంపనూరుకి వస్తే గినా పంపనూరు దగ్గర ఉండే ఈ పార్క్ అయితే రండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది, పెద్దలకు బాగా ఎంజాయ్గా ఉంటుంది. చూడాల్సినవి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు కానీ ఎప్పుడైనా కానీ హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలతో పాటు వచ్చి విజిట్ చేయండి. మీరు ఇప్పుడు చూడండి, లైవ్లో చూపిస్తాను. మూత పట్టుకుంటా చూసారా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం నిలబడుకోకుండా మా చిన్నోడు అయితే ఉరికెత్తి వెళ్ళిపోయాడు. అసలు ఆడుకోవడానికి ఒక్క నిమిషం నిలబడట్లేదు. ఫోటో దిగుతున్నారు వాళ్ళు అక్కడ సైడ్ జరిగింది. ఇద్దరు పోతాయండి నిలబడ కావచ్చు దాని పక్కన. చూడండి ఫ్రెండ్స్, ఎంత కూడా సాలే ఫ్రెండ్స్. దీనికి ఫస్ట్ నుండి ఎక్కువ చూడండి ఫ్రెండ్స్, జింక చూడండి ఫ్రెండ్స్, ఎంత తిన్నా కూడా సాలే అంట ఫ్రెండ్స్. అన్నం తిని చాలా అయిపోయిందని నిలబడింది. కొమ్మలు అటు చుట్టూరా చుట్టుకుపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కచ్చు కానీ వాళ్ళు తిడతారు ఫ్రెండ్స్. అక్కడ నెమిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళొస్తాం పండి ఫ్రెండ్స్. ఈ టైగర్ని చూసి మా చిన్నోడైతే భయపడి వెనక్కి రివర్స్ వచ్చేసాడు ఫ్రెండ్స్. ఎట్లా చూస్తున్నాడు చూడండి దానికల్లా. చూడండి, రియల్ పులి అనుకొని మా వాడు ఒక్క దెబ్బకి వెనక్కి వచ్చేసాడు అసలు. చూడందరూ అదే అనుకుంటున్నారు.
చిన్నవరా ఇక్కడ పో. మా చిన్ను ఏదో మీకంతా చెప్పాలని ట్రై చేస్తున్నాడు కానీ ఏం రావట్లేదు. నెక్స్ట్ నెక్స్ట్ జీబ్రా. నెక్స్ట్ బాహుబలి బాహుబలి దున్నపోతుంది అట్లా పోలా కొమ్ము రిపోయింది ఒకదానికి. మా డాడీ ఎక్కి మంచిగా చెప్తున్నామకి అవి చూపించుకోమా ఏంటి అమ్మాయి ఇది కొత్తలేరా మమ్మీ అలా ఉయ్యాలు ఉన్నాయి. చిన్న బాగుందా? ఎంజాయ్ పార్క్ బాగుందా? మా చిన్నోడైతే అసలు ఒక్క చోట ఆగట్లేదు, మొత్తం పార్క్ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు పార్క్ అయితే సూపర్గా ఉంది. మీరైతే ఎప్పుడైనా ఒక్కసారైనా కానీ రండి పార్క్కి, చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే రీల్స్ చేసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి ఎంజాయ్గా భలే ఉంది. ఇక్కడైతే మొత్తం సింపుల్ చిన్న మినీ పార్క్ లాగా ఉంది రౌండ్ అంతా. మా చిన్నోడైతే ఈ ఫ్లవర్ నా కోసం తెచ్చాడంట, బాగుంది కదా. ఇక్కడైతే రీల్స్ తీసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి పిల్లలు, పార్కు మొత్తం సూపర్ ఉంది ఇక్కడ. ఇది ఒక్క రౌండ్ చిన్న మినీ పార్క్ లాగా ఉంది చూడండి, ఎంత అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ చెట్లు అయితే ఎంత బాగున్నాయో. మా చిన్నోడు చెయ్యని అల్లరంటూ లేదు ఇక్కడ.
నేను మా వారైతే ఇక్కడ వీడియోలో ఫొటోస్ తీసుకుంటున్నాం. చాలా అందంగా ఉంది పార్క్ అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చెట్టుతోనే ఎలిఫెంట్ డిజైన్ చేశారు. ఈ క్లైమేట్కి పార్క్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తిరిగి తిరిగి అలసిపోయాం ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ కూర్చోవడానికి బాగుందని కొద్దిసేపు కూర్చున్నాము. బాగా ఆడుకొని మా చిన్నోడైతే అలసిపోయినాడు, అందుకే కొద్దిసేపు కూర్చున్నాము ఇక్కడ. ఇక్కడైతే మాకు ఒకటి బుద్ధుడి విగ్రహం కనపడించింది. ఇక్కడైతే బుద్ధుడి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రేకులది కొంచెం షెడ్ లాగా వేశారు. ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని వెళ్ళొచ్చు, హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అయితే చాలా పెద్దగా భలే ఉంది. పార్కు కొంచెం పెద్ద పార్కే ఇదంతా, చూడడానికి చాలా టైం పడుతుంది. మీకు కొన్నంతసేపు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఇక్కడ పార్క్ వచ్చిన తర్వాత. ఎప్పుడైనా కానీ ఒకసారి వీలు చూసుకొని ఈ పార్క్కి రండి ఫ్రెండ్స్. చూపి మా చిన్నోడైతే ఫ్లవర్ తీసుకొని పోయి అక్కడ బుద్ధుడి దగ్గర పెడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, పచ్చని చెట్లు, అందమైన వాతావరణము, చుట్టూ పార్కు, మంచి వెదరు. ఎంత పెద్దగా ఉందంటే పార్కు, చాలా పెద్దగా ఉంది పార్కు. ఈ చెట్టు ఏదో ఉంది కానీ దీని పేరు అయితే నాకు తెలీదు, కానీ ఫ్లవర్ లాగా ఉంది చెట్టు. ఆకులే ఇది, ఫ్లవర్ కాదు, కానీ ఫ్లవర్ లాగా కనపడిస్తుంది. ఏం చెట్టో మరి ఇది. బ్యూటిఫుల్ చెట్టు, అందమైన చెట్లుగానే ఉన్నాయి ఇక్కడ. అన్ని ఫ్లవర్స్ చెట్లు.
ఇక్కడైతే చిల్డ్రన్స్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాపము చిన్నోడు ఎంత కష్టపడుతున్నాడు. చూడండి రోడ్డుకు దగ్గరగానే ఉంది పార్కు, రోడ్ సైడే. ఇక్కడ తాగడానికి మంచినీరు కానీ అవైలబుల్గా ఉంది, ఫిల్టర్ వాటర్. మొత్తం ఈ పార్క్ అంతా అయితే ఈ విధంగా ఉంది. చూడ్డానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇదే ఉన్నది దీంట్లోనే. పైన అదే ఉంటుంది. టూ సైడ్స్గా ఎంత బాగున్నాయి. జారే బండ కలర్ఫుల్గా ఉంది. మొత్తం ఈ పార్క్ అంతా అయితే ఈ విధంగా ఉంది. చూడ్డానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు ఆడుకుంటుంటే చైర్స్ కానీ ఉన్నాయి ఇక్కడ కూర్చొని పెద్దవాళ్ళు ఉండడానికి. ఇలా పిల్లలు ఆడుకుంటుంటే ఇక్కడ పెద్దవాళ్ళంతా రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ లాగా కొంచెం చిన్నగా ఇలా ఏర్పాటు చేశారు. ఎంతో అందంగా ఉంది. ఇదంతా పైన డిజైన్, చుట్టూ చెట్టు కొమ్మల్లాగా డిజైన్ చేశారు. చైర్స్ లాగా అంతా అడవిలో ఉన్నట్టే ఉంది. ఇక్కడంతా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. ఇక్కడైతే చూడ్డానికి ఎంతో అందమైన కుందేల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు కూడా.
ఫైనలీ పంపనూరు దగ్గర ఉండే పార్క్ అయితే ఇదే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉమేంద్ర బ్లాగ్స్.